హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. క్రిస్మస్ వస్తుంది అనగానే ఈ గొర్రెబిడ్డల నాటకాలు మొదలైపోతూ ఉంటాయండి. దేశం మొత్తాన్ని మత మార్పిడి చేయటం కోసం, ప్రశాంతంగా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల్ని సర్వనాశనం చేయటం కోసం ఎన్నెన్ని డ్రామాలు వేయాలో అన్నన్ని మ్యాక్సిమం వేస్తూనే ఉంటారు. తాజాగా ఈ క్రిస్మస్కి ఏ విధంగా హిందువుల్ని మత మార్పిడి చేయాలి, ఏ విధంగా శుభ్రంగా బతుకుతున్న హిందువుల్ని గొర్రెలుగా మార్చాలి అనేదానికి మళ్ళీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ని వదలటం మొదలుపెట్టారు. అయితే ఆ వీడియోస్లోనే వీళ్ళు చేస్తున్న కుట్రల్ని చాలా తేటతెల్లంగా చూపించేస్తూ ఉన్నారు. ఎందుకంటే గొర్రెలు కదా, వీళ్ళు ఏ గాలి పని చేస్తున్నారు అనేది ఎక్కువసేపు దాచుకోలేరు. అదేదో సినిమాలో బ్రహ్మానందం గారి గురించి రాజేంద్ర ప్రసాద్ ఒక మాట అంటారు, ఈడే దొంగతనం చేసినా సరే వెంటనే దొరికిపోవటం వీడి స్పెషాలిటీ అని చెప్పేసి. ఈ దొంగనాటుడుకులు కూడా అంతే, ఏ గాలి పని చేసినా సరే ఎమ్మటే ఇది గాలి పని అని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పేస్తారనమాట. కాకపోతే ఇది అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యపడదు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను. మొదటగా యూసీవీసీ మినిస్ట్రీస్ అనే ఒక సంస్థ వాళ్ళు హిందువులకి క్రిస్మస్ చేద్దాం అనే టైటిల్ తోటి ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్లో వీళ్ళెంత నీచపు బుద్ధి చూపించారో మీరే ఒకసారి చూడండి. హ్యాపీ క్రిస్మస్ అంకుల్. హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సాయంత్రం అంటే కొద్దిగా ప్లీజ్ అంకుల్, మీరు ఆంటీ తప్పకుండా రావాలి, మీకు భోజనాలు కూడా అక్కడే. తప్పకుండా వస్తాం ఆంటీ. నేను హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మా చర్చిలో సాయంత్రం క్రిస్మస్, తప్పకుండా రావాలి. నువ్వు తప్పకుండా వస్తాను. హ్యాపీ క్రిస్మస్. ఈ రోజు సాయంత్రం మా చర్చిలో క్రిస్మస్, మీరు తప్పకుండా రావాలి. చూద్దాం. రామరామ గారు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇవాళ సాయంత్రం చర్చిలో క్రిస్మస్ ఉంది. మీరు ఆంటీ గారు పిల్లలు తప్పకుండా క్రిస్మస్ వచ్చి భోంచేసి వెళ్ళాలి. అలాగే వస్తామండి. చూసారు కదా, అందరినీ చాలా ఆప్యాయంగా పిలిచినట్టు మీకు అనిపిస్తుంది కదా. కాదండి బాబు, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంటుంది. కానీ ఈ కుట్రకి తరలేపడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ఎందుకంటే మనలాంటి వాళ్ళు అందరూ కూడా కొంపలకి కరపత్రాలు వేసుకుని రాగానే కుక్క ర్యాంపాడి ఇచ్చేస్తున్నారు కదా, దాంతో భయపడిపోయి కొత్త డ్రామాకి తెరదీశారు. వీళ్ళ కొంపలకు పోయి మనం తనులు తింటాం ఎందుకురా బాబు, బొవ్వాడుతున్నాం అని చెప్తే కొంతమంది బెగ్గాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా. అట్లాంటి వాళ్ళని ముందు మతం మార్చుకున్నాం అనుకో, వీళ్ళు వెళ్ళి మిగతా వీధిని కంపు చేస్తారు. ఎందుకంటే తా చెడ్డ కొద్ది వనమల్లా చెరిచిందంటారు కదా, వీళ్ళలో ఒకరిని చెడదొబ్బితే వీళ్ళు వెళ్ళి వాడకట్టు మొత్తాన్ని చెడగొట్టేస్తారు కాబట్టి. ఓకే, చూడండి. మీ పేరు చెప్పండి. అనిల్. మీరు క్రిస్టియనా నాన్ క్రిస్టియనా? అంటే ఇది ఓన్లీ నాన్ క్రిస్టియన్స్కే. ఓ, చూసారు కదా, అంటే ఇది ఓన్లీ నాన్ క్రిస్టియన్స్కే. ఎందుకు? నాన్ క్రిస్టియన్స్ యొక్క జనాభా గణన లెక్కేసుకుని వచ్చిన వాళ్ళ డీటెయిల్స్, వాడు క్రిస్టియన్ అయితే ఇక ఆయన పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్లు అయిపోతాయి వాళ్ళకి. ఈ నాన్ క్రిస్టియన్స్కి కదా, వీడిని వన్ టైం సెటిల్మెంట్ కాదు, మొత్తం మారేదాకా వాయిస్తా కూర్చోవాలి. ఎందుకంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది, కానీ దరిద్రం తీసేదాకా తడతానే ఉంటుంది. ఈ క్రైస్తవ్యం కూడా అంతే, మారేదాకా ఎమరు పడతానే ఉంటారనమాట. కాబట్టి దరిద్రానికి ఎంత దూరంగా ఉంటారో మీరే తెలుసుకోండి. సార్ మీ పేరు సార్? నా పేరు వెంకటరమణ. ఓకే. నాగలక్ష్మి. సంతోష్ కుమార్. చూస్తున్నారు కదా, చిట్టీలన్నీ రాసి ఆ డబ్బాలో వేస్తున్నారు కదా. నిజానికి డబ్బాలో వేస్తుంది చిట్టీలని కాదు, అక్కడికి వచ్చిన సిగ్గులేని హిందువులను అనమాట. కానీ ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్టింగ్ కోసం అని చెప్పేసి ఏదో పేర్లు పెట్టుకొచ్చారు, కానీ బయట వాళ్ళు హిందువులేం కాదు, యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు క్రిస్టియన్సే. మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ వాళ్ళని అడ్డం పెట్టుకుని హిందువుల్ని మత మార్పిడి చేయడం కోసం ఎటువంటి డ్రామాలు వేస్తున్నారు అనేది చూపించడానికే ఈ షార్ట్ ఫిల్మ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎవరు ఈసారి కొద్దేసిన బస్తాలాగా కుదమట్టంగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఈయనే పాస్టర్ గారు అనమాట. ఇప్పుడు ఈయన ఇచ్చే సందేశమే ఈ షార్ట్ ఫిల్మ్కి హైలైట్ అనమాట. చూడండి. హ్యాపీ క్రిస్మస్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మా ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర సంఘ సభ్యులకు మా హృదయపూర్వక వందనాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభువుని నమ్ముకోనప్పటికీ వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కానీ ఇక్కడ మీరు చూడండి, డిప్యూటీ మేయరు, ఎంఆర్ఓ, బొంగు, బొచ్చు, బొచానం అని చెప్పేసి ప్రభుత్వాధికారుల్ని, రాజకీయ నాయకుల్ని అందరినీ పిలుచుకొస్తున్నారు. మనం హిందువులు ఏం చేస్తాం? ఏ ఒక్క నాయకుడైనా సరే హిందువే, కర్మగా లేదన్నా చర్చిలోనో మసీదులోనో ఆడి ఓట్ల కోసం ఆడిపోతే రెండోసారి ఆయన గుడికి పిలవాలంటే మనం పిలవం. పోను ఒకవేళ పిలిచినా ఆయన గుడి కోసం, హిందువుల కోసం ఏమన్నా అడుగుతావా అంటే అడగం. వచ్చేసి ఆడితో సెల్ఫీలు దిగేసి పంపించేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు అలా కాదు, వాళ్ళకి కావలసిన పనులు చేపించుకుంటూ ఉంటారు. చివరాఖరికి హిందువులకి క్రైస్తవ్యం అంటే అసహ్యం, చేదర, కంపరం, దరిద్రం అని అనుకునే వాళ్ళు ఉన్నా సరే
అలాంటి వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ ఫీలింగ్ అందరు హిందువులకు ఉంటుందని నేను అనట్లేదండి. నాలాంటి హిందువులకు కొంతమందికి ఉంటుంది కాబట్టి చెప్తున్నా. పరమరోత పుట్టిస్తూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి ఆ పేరే. కానీ ఏం చేస్తాం, సభ్య సమాజంలో బతుకుతున్నాం, మత స్వేచ్ఛ పేరుతో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అడ్డదిడ్డంగా వాడుకుంటున్న సమాజంలో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళని కూడా భరిస్తూ ఉంటాం, అది వేరే విషయం. సరే చూడండి, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని చూడండి, ప్రభువునందు ఆనందించండి. Wish you a happy Christmas to all of you. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. We are not studying in corporate schools, but our Sunday school taught us how to speak English. మేము కార్పొరేట్ స్కూల్స్ లో చదవడం లేదు, కానీ మా సండే స్కూల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పించారు. Our schools teach us how to earn money. మా స్కూల్లో చెప్పే విద్య మాకు డబ్బు ఎలా సంపాదించాలో నేర్పిస్తుంది. But our Sunday school teach us how to live in society. కానీ మా సండే స్కూల్లో చెప్పే పాఠాలు ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. We know what is right and what is wrong. మాకు ఏది ఒప్పో ఏది తప్పో తెలుసు. We know what to do and what not to do. మాకేం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసు. We respect elders. మేము పెద్దలను గౌరవిస్తాం. We love all. అందరినీ ప్రేమిస్తాం. Please send your children to Sunday school. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. చూసారా, బెదరానీళ్ళ పక్కన సువార్తరాజు ట్రాన్స్లేషన్ చేస్తున్నట్టు బలి చేస్తున్నారు కదా. ఈ తపనంతా దేనికి అంటే పిల్లలందరినీ కూడా సండే స్కూల్కి పంపించండి అని ఒక రకంగా ప్రేరేపణ చేయటం. నిజానికి సండే స్కూల్స్లో ఏం నేర్పుతారు? వీళ్ళు చెప్పినట్టు కార్పొరేట్ స్కూల్స్ని మించిన ఇంగ్లీష్ నేర్పుతారా? అంత సీన్ లేదు అక్కడ. అక్కడ నేర్పేది ఏంటంటే క్రైస్తవ్యానికి సంబంధించిన పదాలు, పదార్థాలు, లేకపోతే వ్యాసాలు, వ్యాసంగాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ సండే స్కూల్కి పంపిన ప్రతి వాడు కూడా భవిష్యత్తులో కాబోయే మత మార్పిడి మాఫియాలో ఒక మతోన్మాది కింద తయారవుతాడు. ఛాలెంజ్, ఎందుకంటే ఈ దిక్కుమాలిన సండే స్కూల్ విధానాల్లో నేను కూడా ఒకప్పుడు ట్యూటర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అక్కడ ఏం నేర్పుతారు. కానీ బయటకు వచ్చేటప్పటికి అవేవి చెప్పకుండా మేము అసలు కార్పొరేట్ స్కూల్స్ని మించిన విద్యను నేర్పుతాం అని కలరింగ్ ఇస్తున్నారు కదా. అంత సీన్ లేదు. అంటే ఈ క్రిస్మస్ పేరుతో ఒక్కొక్క సెక్షన్ని టార్గెట్ చేస్తున్నారు. మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తాము, లేకపోతే మీ పిల్లలు అద్భుతంగా మాట్లాడేలా చేస్తాము అంటూ పిల్లల్ని, పిల్లల తల్లిదండ్రుల్ని మొదటి స్టెప్లో మ్యానిపులేట్ చేశారు. చూడండి ఇక్కడ, పిల్లలు ఇప్పుడు మీ అందరికి గిఫ్టులు రాబోతున్నాయి. ఈ వచ్చిన దొంగ ఎవడో తెలుసా? అంటే ఈ వేషం వేసుకున్నాడు ఎవడో తెలుసా? క్రిస్మస్ తాత. నిజానికి ఈ క్రిస్మస్ తాతకి క్రైస్తవ్యానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇతను ఒకానొక సందర్భంలో ఒక దొంగ మాత్రమే. ఆ దొంగని తీసుకొచ్చేసి క్రిస్మస్ తాత అంటూ క్రియేట్ చేశారు. ఈ క్రిస్మస్ తాతకి, ఆ క్రిస్మస్ చెట్టుకి, క్రిస్మస్లో చూపించే నక్షత్రానికి ఏ దానికి క్రైస్తవ్యంతో అసలు సంబంధం లేదు, కానీ వాడుకు దొబ్బుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ క్రిస్మస్ తాత వేషంలో ఉన్న ఈ గాడిద ఏం చేస్తాడో ఒకసారి చూడండి. నేను ఒక మంత్రం చదువుతాను, అప్పుడు మీ వెనకాల ఉన్న కుర్చీలోకి గిఫ్టులు వచ్చేస్తాయి. మీరు కళ్ళు మూసుకోండి, నేను మంత్రం చదువుతా. చూసారు కదా, కళ్ళు మూసుకుంటే మంత్రం చదువుతా, మీకు గిఫ్ట్లు వచ్చేస్తాయి అన్నాడు. అసలు క్రైస్తవ్యానికి, బైబిల్కి, మంత్రాలకి సంబంధం ఏంటి అని మీరు అడగాలనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. కానీ అడగొద్దు, ఎందుకంటే ఆడే చెప్తాడు. కానీ ఆడు చెప్పే లోపు ఆడి పదాలు ఎందుకు వాడాడు అనే ఒక ఉత్సుకత మీలో క్రియేట్ చేయాలిగా. దానికోసం ఈ బ్రేక్ ఇచ్చాను, చూడండి. కళ్ళు తెరిచిన వారికి గిఫ్టులు రావు. చదువుతున్నాను మంత్రం. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. ఇప్పుడు చూసుకోండి, గిఫ్టులు వచ్చేసాయి. అయ్యో రాలేదా? అయితే మంత్రాలు పని చేయవన్నమాట. అయితే మంత్రాలు పని చేయవన్నమాట. అయితే మంత్రాలు పని చేయవన్నమాట. చూశారుగా, ఈయన గాడిదని ఎందుకన్నాను తెలుసా? ఇందుకే ఈడు క్రిస్టమస్కి పిలుచుకున్నప్పుడు, లేకపోతే ఈడు బైబుల్ చెప్పుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఈడు క్రిస్టియానిటీ చెప్పుకు సావాలనుకున్నప్పుడు క్రీస్తు గురించి చెప్పుకోవాలా. మంత్రాలే కాదురా బాబు, క్రీస్తు శిలువ మీద ఏలాడుతున్నప్పుడు నన్ను కాపాడు, నాన్న ఏడిచాడు, అయినా వాళ్ళ నాన్న పట్టించుకోలేదు. కాబట్టి మీకు అర్థమవుతుందా, యెహోవా దేవుడు మనం ఏడిచినా అడుక్కున్నా రాడు. యేసైతే స్వయంగా తన మేకులే తను పీక్కోలేకపోయాడు, కాబట్టి యేసు మనకేమీ పీకలేడు అని చెప్పాలి. లేదంటే బైబిల్లో నుంచి తీసుకొచ్చి యేసు గురించి నువ్వు అది బీకినావో, నువ్వు విధి బీకినావో అని చెప్పాలి. ఏమీ చెప్పకుండా మంత్రాల గురించి ఎందుకు మోపి? మంత్రాల గురించి నీకెందుకురా మాస్టిన్ యదవ్వా? చెప్పు తీసుకుని కొట్టేవాడు లేక పసిపిల్లల్ని కూర్చోబెట్టి చెప్పే మాటలు ఇయ్యా లఫ్ఫుట్టుగా. ఎవడురా దీన్ని మత స్వేచ్ఛ అన్న గాడిదా? కొందరు అనాథలు. ఇలాంటి వారికి సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. ఎవరి స్థాయిలో వారు సహాయం చేయ. కళ్ళు తెరుచుకుని అడగాలంట, ఏసయ్యా గిఫ్ట్లు ఇవ్వు అని చెప్పేసి. నీలాంటి ఎదవలను చూసారా సామెతలు పుట్టుకొచ్చేది? అచ్చమైన సంసారం అంట, ఉచ్చబోసి ఇల్లు అలికిందంట. నువ్వు కూడా అట్టాగే చేస్తున్నావు, తప్పుడు ఎదవా.
నీ ఏసు పీక్ కట్ల కట్టుకున్నాడు, నీ ఏసుని అడిగితే గిఫ్ట్లు ఇస్తాడని చెప్పుకో, నాకు వచ్చిన నష్టమేం లేదు. కానీ అక్కడ మంత్రాలను అవమానించి ఆ తర్వాత నువ్వు యేసు గురించి చెప్పుకున్నావు. ఎంతోటి దానికి నువ్వు ప్రేమపూర్వకంగా హిందువుల్ని పిలిచినట్టు ఎంత కలర్ ఇచ్చావురా? హిందువుల మీద నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే హిందువుల విశ్వాసాలని గౌరవిస్తూ నీ యొక్క పండగని జరుపుకుంటూ నీ పండగలో కేవలం వాళ్ళని ఒక పాత్రధారులుగా మాత్రమే చూడాలి. కానీ నీ పండగకి హిందువుల్ని పిలిచి అక్కడ వాళ్ళని బాధితులుగా మారుస్తున్నావు, హిందువుల మనోభావాలని తీవ్రంగా గాయపరుస్తున్నావు. లఫ్ట్ ఎదవా అంటే ఈ క్రిస్మస్ తాతను ఒక్కడనే తడుతున్నాను అనుకున్నారేమో. ఆయన ఒక్కడనే కాదు, ఆయన్ని ఆళ్ళలాంటి పాత్రలను పెట్టి అట్లాంటి పసిపిల్లల్ని కూర్చోబెట్టి షార్ట్ ఫిల్మ్ తీసిన యదవని, ఆ యదవని వెనకుండి ప్రోత్సహించిన ఆ చర్చి పాస్టర్ని అందరినీ అంటున్నా, తోంగన టుడుకుల్లరే దవళ్ళు పగిలిపోతే ఒక్కొక్కడికి. మీకు చెప్తున్నా, కొందరిని చదివించండి, కొందరి అవసరాలైనా తీర్చండి. ఇదే నిజమైన భక్తి, నిజమైన ప్రేమ. చూశారుగా, ఇదే నిజమైన ప్రేమ అంట. ఏంటి? ఆ వెనక నుంచి మూటలో తీసుకొచ్చి దొంగతనంగా తీసుకొచ్చిన ఒక దొంగ ఆ దొంగలించుకొచ్చిన సొమ్ముని దొంగతనంగా పంచటమే క్రీస్తు ప్రేమ అంట. దాన్నే క్రిస్మస్ తాత ఏం చేస్తున్నాడు? గిఫ్ట్లు ఏసైని నమ్ముకోవటం వల్ల వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. నిజంగా ఇలాంటి మోసాలు చాలా వాటికి బలైపోయి పసిపిల్లలు, అలాంటి పసి మనస్సే ఉన్న అమాయక హిందువులు చాలామంది మతం మారిపోతున్నారు. ఇలాంటి మత మార్పిడి మాఫియా నుంచి హిందువుల్ని కాపాడుకోవాలని మేము ఇట్లా మాట్లాడుతాం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడటానికి, లేకపోతే ఇలాంటి భాష వాడి వీళ్ళందరినీ బూతులు తిట్టి మా నోరు పాడు చేసుకోవటానికి మాకేం సరదా లేదండి. అలా అని చెప్పేసి మన హిందూ గ్రంథాల గురించి మేము కూడా ప్రవచనకర్తల మాదిరిగా ఒక కండువాలు వేసుకుని, లేకపోతే పంచెకట్టు కట్టేసుకుని చాలా శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటూ బతకలేక కాదు. కేవలం మన ధర్మంలో ఉన్న మంచిని మాత్రమే చెప్పడం కాదు, అవతల వాడు చేస్తున్న మోసాలను కూడా చెప్పాలి. లేదు కాదు అనుకుంటే మేము చదువుకున్న ఈ జ్ఞానాన్ని అంతా కూడా ప్రవచనాల రూపంలో చెప్పుకుంటూ మేము కూడా గొలుసులు గండపెండేరాలు పొందొచ్చు. మా టార్గెట్ అది కాదు, ప్రతి హిందువుని కాపాడుకోవాలి. కాబట్టి ఈ రోజున యూట్యూబ్ అనేది ఎవడమ్మ మొగుడు సొత్తు కాదు, ఎవడైనా మాట్లాడుకోవచ్చు. ఇదే యూట్యూబ్లో నేను కూడా రోజుకొకసారి ఈ పూజ చేస్తే 10 లక్షలు వస్తుంది, ఆ పూజ చేస్తే 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్పి మాయ మాటలు చెప్పేసి లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ ఎందుకు వీటన్నిటికీ అతీతంగా బయటకు వచ్చి ఇంతమంది శత్రువుల్ని పెంచుకుంటూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అర్థం చేసుకోండి. ఇలాంటి యదవులు అడుగడుగునా ఉంటారు. ఇలాంటి యదవుల నుంచి ప్రతి హిందువుని కాపాడుకోవటానికి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ ఉన్న కొద్ది మంది చేస్తున్న పనిని అర్థం చేసుకోండి. చూడండి ఇంకా ఏం జరుగుతుందో. ఇప్పుడు మీరు ఏలూరులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన స్కిట్ని చూడబోతున్నారు. నా పేరు సాయిసుధా. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరానికి నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన 6 నెలలకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన బ్రతికించుకోవడానికి చాలా అప్పులు చేశాం, ఎన్నో మొక్కులు మొక్కాం, కానీ ఆయన చనిపోయారు. దరిద్రపు కొట్టుదానా, నువ్వేనా కొడుకుని చంపేసావే? రోజు నీ ముఖం చూడడానికి చస్తున్నాం. నీ మొగుడు కోసం చేసిన అప్పులకి మాకు ఏ సంబంధం లేదు. ఎలా తీర్చుకుంటావా నువ్వే తీర్చుకో. మా నెత్తి మీదకి వచ్చి కూర్చున్నావు కాబట్టి ఒక ముద్దు పాడేస్తాం. ఈ స్టోరీలన్నీ వినేసి ఓకే ఆతరపడిపోయి మీరందరూ కళ్ళమ్మ నీళ్ళు ఎట్టేసుకోమాకండి. ఇక్కడ ఉండేది ఏంటంటే చూస్తున్న వాళ్ళందరినీ కూడా సింపతి గ్రౌండ్స్లోకి లాగేసి వాళ్ళందరినీ కూడా మత మార్పిడి చేసేయాలన్న దురద దొగ్దే తప్ప అక్కడ ఆవిడ కష్టం గురించి ఇక్కడ ఏ కన్సర్న్ లేదు ఆ చర్చ్ పాస్టర్కి ఏమి. ఏమా వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీ అత్తను అడిగితే నువ్వు ఇస్తావు అంటుంది, నిన్ను అడుగుతుంటే ఏడుస్తున్నావు. ఇద్దరు కలిపి నాటకాలు ఆడుతున్నారా? రూపాయా 2 రూపాయలా? 2 లక్షలు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ప్రతి నెల వడ్డీ 6,000 కట్టవలసిందే. కట్టకపోతే వేరే విధంగా ఉంటా చూసుకో. అమ్మా, నిన్ను రమ్మనలేను, రావద్దనలేను. మీ చెల్లెళ్ళిద్దరి జీవితాలు చక్కబెట్టేదాకా కష్టమో నష్టమో అక్కడే ఉండమ్మా. చూసారా, అమ్మా బాబులందరూ కూడా వదిలేశారు, అత్తామామలు వదిలేశారు, కానీ ఒక గొర్రెబిడ్డ మాత్రం నల్లట్ల పుస్తకం వేసుకుని వచ్చేసి పక్కన కూర్చుంది. ఇప్పుడు ఏం చెప్పుద్దో చూద్దాం. బాధపడకు, జరిగిందేదో జరిగిపోయింది. యేసుక్రీస్తు నమ్ముకో, ఆయన నిన్ను ఓదారుస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు. నాకేం చెప్పొద్దక్క, నా జీవితం అంతా అయిపోయింది. దయచేసి వెళ్ళిపో. మెట్టింటి వారు వెళ్ళిపోమన్నారు, పుట్టింటి వారు రావద్దన్నారు. అప్పుల భారమంతా నా మీదే పడింది. ఇక చావే దిక్కనుకున్నాను. ఒక రాత్రి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు గుర్తొస్తున్నాడు. వాడి బ్రతుకు ఏమవుతుందా అని భయమేస్తుంది.
ఒకవేళ బ్రతుకున్నా నేను వాడిని పెంచలేను. సువార్త గుర్తొచ్చింది. బాధ, ఒంటరితనం, అప్పుల భయంలో దేవుణ్ణి నమ్మాలనిపించలేదు. చనిపోవాలనుకున్న నన్ను కన్న ప్రేమ ఆపలేకపోయింది. సువార్త ఆపలేకపోయింది. యేసయ్యా, నీవే నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికించు. నేను నీ కోసం బ్రతుకుతాను. కరెంటు పోయింది. ప్రభు నన్ను కాపాడాడు. ఒక చిన్న కుట్టు మిషన్ తీసుకుని కష్టపడ్డాను. ఊహించని వైపు నుండి సహాయాలొచ్చాయి. 2 సంవత్సరాల్లో అప్పులన్నీ తీరిపోయాయి. ఎవరూ తీర్చలేని లోటు నా జీవితంలోనికి వచ్చింది. కానీ ప్రభు నన్ను ఓదార్చాడు, నాకు ధైర్యాన్నిచ్చాడు. నేనెప్పటికీ తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోతే ప్రభు నన్ను విడుదల చేశాడు. యేసుక్రీస్తు కోసం నేను చదివి తెలుసుకోలేదు, ఎవరో చెప్తే తెలుసుకోలేదు, ఆయన మహిమను చూసి తెలుసుకున్నాను. మరి ఆ మొగ్గల మహిమ ఏదో అందరూ తెలుసుకుంటారు కదా, మీరెందుకు కొంపలమ్మడి తిరిగి అందరికీ సోజ్ చెప్పటం? సరే, ఇప్పుడు ఇంత కష్టాలు చెప్తే ఈడేటర్ నవ్వుతున్నాడని మీకు అనిపిస్తుందా? సేమ్ టు సేమ్ కష్టాలు ఇంకో యాదవ్ చెప్పాడు, అది కూడా సరేనండి. ఆ రాత్రి ఆ బ్రిడ్జ్ ఎక్కి నిలవబడ్డాను. ఎన్నడూ నేను దేవుని వెతకలేదు, నేను ఎన్నడూ దేవునికి ప్రార్థన చేయలేదు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే ఆ రాత్రి దేవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆ చావు దగ్గరికి. మొత్తం విన్నారు కదా. మరి ఒరే స్క్రిప్ట్ అన్నా మార్చండి, డైలాగ్స్ అన్నా మార్చండి రా. ఊరికే మగవాళ్ళని ఆడవాళ్ళని పెట్టేసి వాళ్ళతో ఒకసారి వీళ్ళతో ఒకసారి సేమ్ నాటకం ఆడితే ఇసుగు దెబ్బదా? ఇసుగు దెబ్బతుంది, కంపరం దెబ్బతుంది. అందుకే నవ్వుతూ ఉంది. సరే, ఎంతోటి సీన్కి బాధపడాల్సిన సందర్భం కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏడిసిన ఏడుపు కాదు బాధపడాల్సింది, నెక్స్ట్ జరిగేదానికి బాధపడాలి. నీ కోసం, నీ స్థానంలో సావడం కోసమే పుట్టారు. కాపరి బాధ్యత కేవలం గొర్రెల్ని నడిపించడం మాత్రమే కాదు, వాటికున్న ప్రతి సమస్యను తీర్చడం కూడా. యేసుక్రీస్తు మనల్ని పిల్లలారా అని పిలిచి మన ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రి అయ్యాడు. మనల్ని సహోదరులను పిలిచి మనకి రక్త సంబంధి అయ్యాడు. మనల్ని స్నేహితులారా అని పిలిచి మన వ్యక్తిగత విషయాలు పంచుకునే మిత్రుడయ్యాడు. తనని తాను వధింపబడు గొర్రెపిల్లగా చెప్పుకొని నీ ప్రతి పాపానికి పరిహారమయ్యాడు. నీ జీవితంలో ఎన్నో తప్పులు చేశావు, ఎంతో మందిని బాధ పెట్టావు. నీవు చేసిన పాపాలకి శిక్ష నీ పైన పడకుండా నీకు బదులుగా ఆయన చనిపోయాడు. నీకు అన్నీ తానై నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఏడిసేవలే కానీ ఇన్ని చెప్తున్నావు బాగానే ఉంది. అసలు నీకు తెలుసా, ప్రపంచంలో మనుషుల్ని హింస పెట్టడంలో క్రైస్తవుల తర్వాతే ఎవరైనా సరే. ఎందుకంటే తెల్లారు లెగిస్తే చాలు మా కొంపల దగ్గరికి వచ్చి మీ దేవుడు నిజంగా తెలుసా అని మేము తరతరాలుగా తాత ముత్తాతల కాలం నుంచి పూర్వీకుల నుంచి పూజించుకొస్తున్న మా దేవతలను అవమానిస్తున్న దగుల్బాజీగాళ్ళు క్రైస్తవులు. అలాగే మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మా దేవుడు రోగాల్ని తగ్గిస్తాడు, మా దేవుడు కష్టాలని పిచ్చుకని తీసి పక్కన పడేస్తాడు అంటూ మమ్మల్ని నిత్యం మోసం చేస్తున్న పరమ 420 గాళ్ళు మీరు, ఈ ప్రచారకులే. ఇక స్వస్థత సభల పేరుతోటి కూర్చోబెట్టి అట్టిపొండితే అద్భుతాలు జరుగుతాయి, బెలూనిస్తే బంగారం వచ్చిద్ది, లేకపోతే కొబ్బరి నూనె రాస్తే కష్టాలు పోతాయి అంటూ లుచ్చా పనులు, లోఫర్ పనులు, లఫంగ పనులు చేస్తూ భారతదేశపు చట్టాలన్నిటిని ఉల్లంఘిస్తున్నది మీ క్రైస్తవులు. ఒరే ఇన్ని పాపాలు చేస్తున్న మీరే మా పాపాలు ప్రభువు తుడిచేశాడు, మాకు పాపాలు లేవు, మన పాపాల నుంచి ప్రభువు కాపాడుతాడు అంటుంటే ఒరే అసలు మిమ్మల్ని పాపాలు చేపిస్తుంది మీ ప్రభువు కదరా. ఇన్ని మోసాలు చేస్తూ మీరు ఇట్లాంటి మాటలు చెప్తుంటే ఎట్టుందో తెలుసా? వెనకటికో సామెత ఉందరా, మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కి ఏడిసిందంట. అట్టాగే ఉంది మీరు చేస్తున్న మోసాలు కూడా. పరమ లోఫర్ గాళ్ళు, పరమ 420 గాళ్ళు, పరమ చెట్రగాళ్ళు అందరినీ మీ ఏపును పెట్టుకుని మా ప్రభువు మీ అందరి పాపాలు పోగొడతాడని ఎవడ కొంపలో ఆడు ప్రశాంతంగా కూర్చుని ఎవడ పూజ చేసుకుంటున్న హిందువుల్ని ఎందుకురా పదే పదే హింస పెడతారు? అసలు మీ అంత దౌర్భాగ్యులు, మీ అంత నీచులు కూడా ఎవడన్నా ప్రపంచంలో ఉంటాడా? పోనీ ఇట్లాంటి మాయమాటల గురించి మనం చెప్తుంటే ఎవడన్నా సరే ఒక పావుగంట వీడియో పెడితే పావుగంట వీడియో ఫుల్ వస్తాడా? చూడ్డు. పోనీ ఇలాంటి వీడియోలు ఇంకో 10 మందికి చేరాలని షేర్ చేస్తాడా? చేయడు. కానీ ఇట్లాంటి చోటుకి వెళ్ళి కూర్చోమంటే షార్ట్ ఫిల్మ్లో చూపించారని కాదు, నిజంగా కూడా బయట కొంతమందిని చూసా, వాళ్ళందరినీ స్పీచ్ల కోసం కూర్చోబెడితే అసలు మరి ఏమైపోతాయి, ఆ నిద్రలు ఏమైపోతాయి, ఆకళ్ళు ఏమైపోతాయో తెలియదు. అలా కూర్చుని సెక్యులరిజాన్ని వేరే విధేయతతో ప్రదర్శించేస్తూ ఉంటారు. అయిపోయిందా? ఈ దౌర్భాగ్యానికి రిజల్ట్ ఏంటో ఒకసారి మీరు చూడండి. కాలం కాపర్లేని గొర్రెలా ఉంటావు. ఇప్పుడైనా క్రీస్తుని అంగీకరించు. అంగీకరించిన వాళ్ళు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.
నిన్ను అంగీకరించని వారు కూడా ఏదో ఒకరోజు అంగీకరించే కృపను అనుగ్రహించండి. మా క్రిస్మస్ కూడా ఇలాగే చేసుకోవాలి. బా మరి పూటకి ఎంతమంది మారిపోతుంటే ఇలాగే చేసుకోవాలనిపించింది. ఏ గుర్రికైనా మీ బతికంతా ఆత్మల సంపాదన పేరుతో ఆస్తుల సంపాదనే కదరా దరిద్రులారా. క్రైస్తవులు కానప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మెమెంటో సిద్ధపరిచాము. భోజనం చేసిన తరువాత అందరూ తప్పకుండా తీసుకుని వెళ్ళండి. క్రైస్తవులందరూ మా సహోదరులైతే మీ అందరూ మా అతిథులు. చివరిగా చిన్న ఈవెంట్ చేద్దాం. ఈరోజు మొత్తం 112 మంది అతిథులు వచ్చారు. అందులో 25 మందికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఆ 25 మంది ఎవరో లాటరీ ద్వారా తెలుసుకుందాం. చెప్పట్లు. ఈ 112 మంది ఎవరో, 25 మంది ఎవరో మీకు తెలియాలంటే ఈ లాటరీ సిస్టమ్ అయిపోయాక చూడండి. లాటరీ కూడా మన అతిథులే తీస్తారు. ముందుగా ఎంఆర్ఓ గారు మీరు రండి సార్. ఇంతకీ ఈ లాటరీ లిస్ట్ ఏంటో మీకు అర్థమైంది కదా. స్టార్టింగ్లో ఏదైతే వచ్చేటప్పుడు ఇది ఓన్లీ క్రైస్తవేతరులకేనండి అని చెప్పేసి చిట్టీలు రాసి డబ్బాలో వేసుకున్నారే, అప్పుడు చెప్పలా ఈ డబ్బాలో వేస్తుంది చిట్టీలు కదరా బాబు, హిందువులు బతుకుల్ని అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, గంట గంటకి దేవుని వాక్యాన్ని చెప్పే గడియారం. ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం. కె రామబ్రహ్మం గారు. ఇప్పుడు ఈ రామబ్రహ్మానికి గంట గంటకి గంటదో ఈ గడియారం ఏం చేసుకోవాలి? ఎందుకంటే రామబ్రహ్మం హిందువు, ఏదో మర్యాదగా నువ్వు రమ్మంటే వచ్చాడు. ఇట్లాంటి వాడికి గంట గంటకి గంట దొబ్బే ఆ గడియారం ఏం చేసుకోవటానికి అంటే మెల్లగా హిందువుల్ని మర్యాద కోసం, అంటే మొహమాటానికి ఎవడైతే హిందువు సరే మన కాలనీలోనే చేస్తున్నాడు కదా వీడి దగ్గరికి పోతే పాపం ఏదో సంతోషపడతాడులే అని మొహమాటానికి వెళ్ళే హిందువుల్ని మభ్యపెట్టి ఆడి ఇంట్లోకి ఆడి మతాన్ని పంపిస్తున్నాడు. ఇది షార్ట్ ఫిలిం అనుకుంటే పొరపాటు, బయట రియాలిటీలో జరుగుతున్నది ఇదే. కానీ ఎన్నాళ్ళు దీన్ని ఎక్స్పోజ్ చేయాలంటే నా దగ్గర ఆధారాలు లేవు. అటువంటి ఆధారాన్ని ఈ సంవత్సరం వీళ్ళే ఈ షార్ట్ ఫిలిం తీసి మరీ ఇచ్చారు. ఇక్కడతో అయిపోయింది కాదు ఈ దరిద్రం, ఇంకొన్ని గిఫ్ట్లు కూడా ఇస్తారు చూడండి. 1000 రూపాయలు విలువ చేసే ఫ్రేమ్ ఎవరు గెలుచుకోబోతున్నారో చూద్దాం. రాజా రవికుమార్ గారు. రాజా రవికుమార్కి ఇస్తున్న ఫ్రేమ్ నా కృప నీకు సాలును అనేది. ఇలాంటివి ఇంకా మొత్తం చూపించేస్తాడు. కానీ ఆ సోదంతా మనం పడలేం కాబట్టి మీకు కాంటెక్స్ట్ అర్థమైంది కాబట్టి ఇక మిగతాయి తీసేస్తాను. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం. వెజిటేరియన్స్ కో పక్క, నాన్ వెజిటేరియన్స్ కో పక్క అరేంజ్ చేసాం. ఇద్దరికి వేరువేరుగా వండించాం కాబట్టి ఏ అభ్యంతరం లేకుండా హ్యాపీగా తినండి. అంటే అర్థమైంది కదా, ఈ మీటింగ్కి నాన్ వెజిటేరియన్స్తో పాటు వెజిటేరియన్ మాత్రమే తినే వర్గాలను కూడా వీళ్ళు పిలిచారు. వాళ్ళని ముందుగా బొట్లో వేసుకోవటం కోసం ఒక్కసారి, ఎందుకంటే ఈ రోజుకి ఈరోజు మతం మార్చేస్తే ఈ రోజుకి ఈరోజు మాసాలు తినేరు కదా. బఫే పెట్టవలసింది కదా. బఫే పెడితే ఎవరు సరిగా తినడం లేదండి. మన వాళ్ళు చాలా మంది యూత్ ఉన్నారు కదండి, అందుకే సిట్టింగ్ ఏర్పాటు చేసామండి. అందరినీ పలకరిస్తూ ఎవరికేం కావాలో అడిగి వడ్డిస్తే మనస్ఫూర్తిగా తింటారని. కరెక్టే. ఈరోజు 112 మంది అన్యులు వచ్చారు, 30 మంది మారుమనసు పొందారు. ఇంత మంచి ఆలోచనలు మీకు ఎలాగొచ్చాయి? చూసారుగా, 112 మంది అన్యుల్ని పిలిస్తే ఒక్క పూట వీళ్ళు చెప్పిన సొల్లు సోదా, వీళ్ళు చెప్పించిన దొంగ సాక్ష్యాలు వినేసి 30 మంది ఎరుపుష్పాలు అయిపోయారంట. ఎందుకయ్యారు? ఎందుకంటే వీళ్ళు మనలాంటి వాళ్ళ వీడియోస్ చూడట్లేదు కాబట్టి, జరిగే వాస్తవాల్ని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి వాస్తవాలు అందరికీ తెలియాలన్నా, ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా ఉండాలన్నా మన వీడియోస్ని మరింత మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి అర్థమయ్యేలాగా చేయండి. దీనివల్ల మనం ఎంతమందికి చెడవుతున్నాము అనేది ఎప్పుడు ఆలోచించమాకండి. ఎందుకంటే అందరికీ మంచి అవ్వాలన్న ఆలోచనే అన్నిటికంటే ప్రమాదకరమైంది సృష్టిలో. కాబట్టి మంచి అనిపించుకోవటం కోసం కాదు, మంచి అనుకున్న దానికోసం బ్రతకటం నేర్చుకోండి. మత మార్పిడి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత నీచమైన పని. ఒక హత్య ఎంత ఘోరమైందో, ఒక అత్యాచారం ఎంత ఘోరమైందో, ఈ మత మార్పిడి అంతే ఘోరమైంది. అటువంటి మత మార్పిడికి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా పని చేయాలి. కాబట్టి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే హిందూ జనశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై సనాతన ధర్మం.